హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిరమిడ్ నెట్వర్క్స్. ఈ బాక్స్ లో ఏముందని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ ఎపిసోడ్. బోయా M1. సో మాలాంటి ఎంతోమంది చిన్న యూట్యూబర్స్కి ఇది ఒక పెద్ద కళనే చెప్పాలి. ఎందుకంటే దీని ప్రైస్ కానీ లేదా దీని క్వాలిటీ కానీ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను దీన్ని తీసుకోవడానికి 4 months పట్టిందనమాట. 4 months వెయిట్ చేసి 4 months నుంచి వెయిట్ చేసి ఇప్పుడు తీసుకుంటున్నాను. నా పాత మైక్ ఒకటి ఉండింది, బోయా MM1 అనేది. సో అది పాడైపోయిందనమాట, సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. అండ్ దానికే నేను కొత్త మైక్ తీసుకుందాం అనుకున్నా. సో బోయా M1ని బుక్ చేశాను అనమాట. అండ్ ఈరోజు దీని అన్బాక్సింగ్ చూద్దాం. దాంతోపాటు లాస్ట్లో దీని యొక్క శాంపుల్స్ని అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, ఫస్ట్ బాక్స్ని ఓపెన్ చేయగానే మనకు ఒక బ్యాగ్ ఉందన్నమాట ఇక్కడ. సో బ్యాగు ఇవి స్టిక్కర్స్ అనమాట, బోయా స్టిక్కర్స్ ఉన్నాయి. పక్కన పెడదాం. దాంతోపాటు వారంటీ కార్డ్ అయితే ఉంది, దాంతోపాటు వారంటీ కార్డు ఉంది. అండ్ ఇది ఒక మాన్యువల్ అనమాట. సో మాన్యువల్ కూడా ఇచ్చారు ఇప్పుడు. సిలికా జెల్ ఉంది, సో ఇది ఎందుకే పనికిరాదు. అండ్ దాంతోపాటు ఇక్కడ బోయా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అని అయితే ఉందన్నమాట. ఇది కూడా ఎందుకు పనికి వస్తుందో తెలియదు మనకు. అండ్ దాంతోపాటు మనం ఒకవేళ DSLRకి యూస్ చేయాలనుకుంటే సో ఈ పిన్ని కనెక్ట్ చేసి యూస్ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా అయితే ఇది 3.5 జాబ్తో అయితే వస్తుంది మైక్. అండ్ వీటిని కూడా పక్క పెడదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్లిప్ అయితే ఇచ్చారనమాట. సో మనకి నెక్కి వేసుకోవడానికి క్లిప్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా పక్కకు పెడదాం. అండ్ ఇది ఖాళీ. అండ్ చివరిగా చూసుకున్నట్టయితే మన మైక్ బోయా M1 మనందరికీ తెలిసిందే కదా, యూట్యూబర్స్ యూస్ చేస్తున్న మైక్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ అనమాట. అండ్ చివరిగా మనకు ఇదో పౌచ్ అయితే ఇచ్చారు. సో పౌచ్ క్వాలిటీ కూడా బాగుంది. సో దీంట్లో పౌచ్ అండ్ మైక్ని క్యారీ చేయడానికి పౌచ్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం శాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్లో ఉన్న కెమెరాకి అండ్ ఓపెన్ కెమెరాకి అయితే ఈ మైక్ని బాగా యూజ్ అవుతుందని చాలామంది చెప్పారనమాట. సో మనం అలా కూడా టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఫోన్ కెమెరాని, దాని తర్వాత ఓపెన్ కెమెరాని యూజ్ చేసి అండ్ శాంపుల్స్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసేయండి. హలో గైస్, ఇప్పుడు నేను నా మొబైల్ ఫోన్కు ఒక 2 feet డిస్టెన్స్ వెనక నిలబడి మాట్లాడుతున్నాను అనమాట. నెక్స్ట్ మైక్ని యూజ్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు వస్తున్న వాయిస్కు అండ్ తర్వాత వచ్చే వాయిస్ను కంపేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఏ వాయిస్ బాగుందా అని. హలో గైస్, అండ్ ఇప్పుడు నేను మైక్ని కనెక్ట్ చేశాను అనమాట నా మొబైల్కి. బోయా M1ని కనెక్ట్ చేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. సో ఇంతకు ముందున్న క్వాలిటీకి ఇప్పుడున్న క్వాలిటీకి మీరు కంపారిజన్ చేయొచ్చు. అండ్ ఏది బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోని ఓపెన్ కెమెరా యాప్ని యూస్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ వాయిస్ క్వాలిటీ చూడొచ్చు. ఇప్పుడు నేను మైక్ అయితే కనెక్ట్ చేసుకోలేదు. అండ్ మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంకొక శాంపుల్ అయితే వినిపిస్తాను, చూసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అగైన్ 2 feet డిస్టెన్స్ వెనక నుండి అండ్ ఓపెన్ కెమెరా యాప్ని యూస్ చేసుకుంటూ అండ్ విత్ బోయా M1 మైక్ని యూస్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మీరు ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందని చూడొచ్చు. అండ్ ఇంతకుముందు నా వాయిస్తోనూ ఇప్పుడు వస్తున్న వాయిస్తోనూ కంపేర్ చేయండి. ఏ వాయిస్ బాగుందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.